స్టీల్ గిన్నెలో నీళ్ళు పెట్టి వేడి చేసుకుని దాంట్లో ఉప్పు వేయాలి, సన్న ఉప్పు వేసి తర్వాత మిల్ మేకర్ దాంట్లో వేసి ఉడకబెట్టాలి ఒక్క నిమిషం. ఉడకబెట్టేసి ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చిల్లుల గిన్నెలో పెట్టుకొని నీళ్ళని తీసేయాలి. దాన్ని అసలు నీళ్ళే ఉండకూడదు వీటిలో, మిల్ మేకర్లో తీసి పక్కన పెట్టేసి స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో నూనె పోసి బిర్యానాకు రెండు తాలింపులు వేసి కరివేపాకు కూడా వేయాలి తాలింపులోనే. తర్వాత ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు మెత్తబడే వరకు వేయించాలి. తర్వాత కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా వేగనివ్వాలి. పచ్చివాసన అయ్యే వరకు వేగనిచ్చేసి తర్వాత కొత్తిమీర వేయాలి తాలింపులో. తర్వాత పసుపు అన్నీ వేసి కలుపుకోవాలి. తాలింపులను పసుపు మంచి వేసి మంచి వాసన వస్తుంది. తర్వాత నీళ్ళు, కారం కూడా తాలింపులోనే వేసుకోవాలి. తర్వాత మిల్ మేకర్లు వేసేయాలి, వేసి కలిపి మంచి ముక్కల గంట వరకు కారం కలుపుకోవాలి. అట్లా పెద్ద మంట మీద ఒక 5 నిమిషాలు వేయాలి. తర్వాత ఉప్పు, కొద్దిగా గరం మసాలా వేసి కలిపేసి మూత పెట్టుకోవాలి ఒక 2 నిమిషాలు.